Hello everyone, welcome back to our channel TSMZ TGEIP సెట్ 2024 సంబంధించి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ కావడం జరిగింది ఈ రోజు నుంచి. ముందుగా కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి. ఈ స్లాట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి మన మొబైల్ ఫోన్ నుంచి అని కూడా కంప్లీట్గా వీడియో చూపించబోతా ఉన్నాను, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. ముందుగా వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మీకు సీటు వచ్చేంత వరకు. మనం చూసుకున్నట్టయితే అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాము. ఇక్కడ చూడండి TGEIP సెట్ లోగో ఉంది కదా, దాని పక్కకు మనకి ఇక్కడ ఏదైతే 3 లైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనం అయితే ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయగానే మనకైతే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. రాగానే చూడండి ఇక్కడ పే ప్రాసెసింగ్ ఫీ, అదేవిధంగా వెరిఫై పేమెంట్ స్టేటస్, స్లాట్ బుకింగ్ అని ఇక్కడ మనకు 3 స్టెప్స్ అయితే ఫాలో కావాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టెప్ వచ్చి ఇక్కడ మనకు పేమెంట్ కట్టాలి. పే ప్రాసెసింగ్ ఫీ ఉంది కదా, క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. రాగానే చూడండి మన ఇక్కడ OC/BC స్టూడెంట్స్ ఇక్కడ మనకు 200 రూపీస్ కట్టాలి. అదేవిధంగా SC/ST క్యాండిడేట్ ఇక్కడ 600 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ప్రాసెస్ ఇక్కడ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. రాగానే ఇక్కడ చూడండి TGEIP సెట్ ఆల్ టికెట్ నెంబర్ ఫస్ట్ బాక్స్ ఎంటర్ చేసి, అదేవిధంగా TGEIP సెట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి, అదేవిధంగా ఎంటర్ ఇమేజ్ వాల్యూ క్యాప్చా ఉంది కదా, ఆ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత చూడండి పే పీ ఆన్లైన్ మీద క్లిక్ చేయగానే మనకైతే నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. రాగానే మీకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే డీఫాల్ట్గా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ చూడండి ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకున్న తర్వాత ఏదైతే ఇక్కడ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంది కదా, ఇక్కడ మీరైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్కి అయితే ముందుగానే నో వస్తుంది అనమాట. ఒకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఎవరైతే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు కదా, వారికి ఇక్కడ ఎస్ అని వస్తుంది. ఓకే, ఈ యొక్క వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది అనమాట. రాగానే మీకు సంబంధించిన ఏదైతే ఇక్కడ ఎంటర్ మీ సేవ డీటెయిల్స్ ఫర్ ద ఫాలోయింగ్ అనమాట. మీ యొక్క మీ సేవ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ చూడండి మీ యొక్క క్యాష్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా క్యాండిడేట్ ఆధార్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్, అదేవిధంగా EWS సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ అనమాట. ఎవరైతే OC స్టూడెంట్స్ ఉంటారు కదా, మీకు EWS సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అదేవిధంగా మెయిల్ ఐడి అనమాట. డూ యూ రీసైడ్ ఇన్ కూలీ కుతిక్ష అర్బన్ డెవలప్మెంట్ ఏరియా ఉంది ఇక్కడ, మీరైతే నోన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్లోకి అయితే ఇక్కడ వెళ్తామన్నమాట. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఏదైతే అండర్టేకింగ్ ఉంటుంది కదా, మనకి ఇక్కడ మీరైతే డిక్లరేషన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఐ డిక్లేర్ దట్ ఐ రీడ్ ద అబోవ్ ఇన్స్ట్రక్షన్స్ అండర్స్టూడ్ ది ప్రాసెస్ ఉంది కదా, ఆ టిక్ బాక్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. రాగానే మరోసారి మనకైతే ఇక్కడ వార్నింగ్ ఇస్తుంది. లైక్ ఏ విధంగా అంటే మీరు నిజంగానే అన్నీ చదివారని కూడా. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే మళ్ళీ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. రాగానే ఇక్కడ మనకు ఫీ పేమెంట్ కట్టాల్సి ఉంటుంది. ఫీ పేమెంట్ కట్టడానికి చూడండి మళ్ళీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మీ యొక్క TGEIP సెట్ ఆల్ టికెట్ నెంబర్, అదేవిధంగా మీ యొక్క ర్యాంక్ ఎంటర్ చేసి చూడండి ఏదైతే బిల్ డిస్కౌంట్ కనిపిస్తుంది కదా, చూడండి పే ఫీ ఆన్లైన్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క పేమెంట్ కట్టడానికి మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కాగానే చూడండి ఇక్కడ మనకు పేమెంట్ మెథడ్ అన్నమాట. క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, నెట్ బ్యాంకింగ్ ఉంటుంది. మీరు ఏ పేమెంట్ నుంచి చేస్తారో కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. మీరు సెలెక్ట్ చేసుకొని చూడండి కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఎక్స్పైర్ డేట్, అదేవిధంగా CVV నెంబర్, అదేవిధంగా కార్డ్ హోల్డర్ నేమ్ ఎంటర్ చేసి ఇక్కడ మనకు మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. మనకి ఇక్కడ పేమెంట్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. కంప్లీట్ కాగానే మళ్ళీ ఇక్కడ ఏదైతే మనకు వెబ్సైట్ చూపించాను కదా, మళ్ళీ అక్కడ 3 మీరు ట్యాప్ చేయగానే మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. చూడండి వెరిఫై పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేసి మీ యొక్క EIP సెట్ ఆల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, యొక్క క్యాప్చా ఇచ్చేసి ఇక్కడ మళ్ళీ వెరిఫై పేమెంట్ ట్రాన్సాక్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ మీ యొక్క పేమెంట్ అయిందని ఇక్కడ ఈ విధంగా వస్తుంది, రిసిప్ట్ వస్తుంది అనమాట. ఈ యొక్క రిసిప్ట్ అయితే మీరైతే PDF మోడ్లో సేవ్ చేసుకొని మొబైల్ ఫోన్లో, లేదంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకొని మీరు అయితే ప్రింట్ షాప్కి వెళ్ళి అయితే తీసుకోవచ్చు, ప్రింట్అవుట్ తీసుకోండి. ఓకే, ఈ ప్రాసెస్ అయిపోయినాక నెక్స్ట్ అనమాట స్లాట్ బుకింగ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ స్లాట్ బుకింగ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. మళ్ళీ మీ యొక్క TGEIP సెట్ ఆల్ టికెట్ నెంబర్, అదేవిధంగా TGEIP సెట్ రిజిస్ట్రేషన్ నెంబర్, మీకు డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మనకు క్యాప్చా ఎంటర్ చేసి చూడండి షో అవైలబుల్ స్లాట్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మళ్ళీ నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. రాగానే ముందుగా ఇక్కడ చూడండి కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఉంది కదా, ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. హెల్ప్లైన్ సెంటర్ డీటెయిల్స్ అనమాట. మన తెలంగాణ లోపల ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో, ఎన్ని హెల్ప్లైన్ సెంటర్స్ ఉన్నాయో అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాదైతే సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అనమాట. నాకు నియరెస్ట్గా ఏ హెల్ప్లైన్ సెంటర్స్ ఉందో ఆ హెల్ప్లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జోయిపేట్ పాలిటెక్నిక్ కాలేజ్ నాకు దగ్గర అవుతుంది కాబట్టి అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మీకు నియరెస్ట్గా ఏది ఉందో అది సెలెక్ట్ చేసుకొని హెల్ప్లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. రాగానే ఇక్కడ డేట్స్ అనమాట. మీరు ఏ డేట్ నుంచి ఏ డేట్ రోజు మీరు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనైతే 8th అనుకున్నాను. 8th సెలెక్ట్ చేసుకున్న డేట్ వచ్చేసి ఇక్కడ టైమింగ్స్ అనమాట. మళ్ళీ టైమింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ టైం నుంచి ఏ టైం వరకు మీ యొక్క స్లాట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు
10:30 నుంచి 11 వరకు అయితే నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటాను. ఇక్కడ స్లాట్ అయితే బుక్ చేసుకున్నాను. బుక్ చేసే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. రాగానే ఇక్కడ మనకైతే డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ ఎస్ అన్న ఉందన్నమాట. ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు కరెక్ట్ బుక్ చేసుకున్నారని ఎస్ మీద క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. మీ స్లాట్ బుక్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. మీకు స్లాట్ బుక్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఈ విధంగానే హెల్ప్లైన్ సెంటర్ డీటెయిల్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. ఒక రిసిప్ట్ కూడా మీరు ముందుగానే స్క్రీన్ షాట్ లేదంటే పీడిఎఫ్ కూడా సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. మీరు ఏదైతే హెల్ప్లైన్ సెంటర్కి వెళ్తారు కదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం, అప్పుడు ఆ రిసిప్ట్ తీసుకువెళ్ళండి. మనకి ఇక్కడ మీకు ఏ డేట్ రోజు ఏ టైం రోజు ఇక్కడ బుక్ చేసుకున్నారు కదా ఆ టైంలో వెళ్ళి మీరైతే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే మన ఛానల్ తరపు నుంచి గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా ముందుగా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.